మొన్న రీసెంట్ గా అయితే చిన్న యాక్సిడెంట్ అయితే అయిందనమాట. సో పడిపోయాను. సో అదైతే ఎవరికి తెలియదు, చెప్పలేదు. సో వన్ ఆఫ్ ద డ్రీమ్ రైడ్ అనమాట. ఎలాగైతే అందరికి లదాఖ్ వెళ్ళాలని ప్లాన్ ఉంటుందో నాకు కూడా అది కూడా సోలో ట్రిప్, ఒక్కడనే వెళ్ళాలి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనీ బ్లాగ్స్ వైజాగ్. సో ఈరోజు వచ్చేసి జస్ట్ ఒక నార్మల్ రైడ్ అనమాట. సో టుడే ఇస్ సండే. సో మార్నింగ్ అలాగా కొంచెం మూడ్ బాగుంది, బట్ కొంచెం హైప్ కావాలి కాబట్టి అలాగే రైడ్కి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ అయితే చేశా. సో అలాగే ఏమనిపిస్తే అది మాట్లాడుతా అంతే. సో ఈరోజు అలాగా నా మూడ్ రిఫ్రెష్ అవ్వడానికి కొంచెం అలాగే రైడ్కి వచ్చాను అంతే. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే మన ఛానల్ ఆల్మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకొక 50 సబ్స్క్రైబర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. అది కూడా కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో గైస్, మన థర్డ్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో మైలేజ్ టెస్ట్ అయితే ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఎంతమంది అయితే దానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం చేస్తాను మైలేజ్ టెస్ట్ వీడియో. ఎందుకంటే థర్డ్ సర్వీస్ తర్వాత నా బండి ఎంత మైలేజ్ వస్తుంది అనేది నాకు కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు తక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. సో మన ఆర్బిట్ మాల్ పనులు అయితే ఇక్కడ దాకా వచ్చాయి అనమాట. సో చూడండి, చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్ ఆర్బిట్ మాల్. నేను ఒక 1 month బ్యాక్ చూసినప్పుడు ఇక ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఇదే పనితీరు మెయింటైన్ చేస్తే మాత్రం ఇంకొక 1 or 2 yearsలో అయితే ఆర్బిట్ మాల్ కంప్లీట్ అయిపోద్ది. సో చూడండి, సో ఇదంతా చాలా క్లీన్గా అయితే చేశారనమాట. ఏరియా చాలా రిచ్గా అయితే కనబడుతుంది. సో ఇనార్బిట్ మాల్ కనుక కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఒక ఊపేస్తుంది అంటే మన మురళీనగర్ ఈ పోర్ట్ హాస్పిటల్ సైడ్ మొత్తం. సో చూడండి పనులు ఎక్కడ దాకా వచ్చాయో. మొత్తం ఇక్కడ వాల్ అయితే ఉండేది, పెద్ద వాల్ ఆ ముందున్నట్టు. సో మొత్తం అంతా కొట్టేశారు, కొత్తది కడతారు అనుకుంటా. ఓరి నాయన, పెద్ద గొయ్యిత వేశారు. సో మనం చూసినప్పుడు ఈ వాల్ సగనే ఉంది, అంటే కట్టేశారు అనమాట. ఇప్పుడు మొత్తం పూర్తిగా కట్టేసారు. సో ఇనార్బిట్ మాల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీన్ని టాప్ వ్యూ చూపిస్తాను మీకు. పైకి వెళ్దాం, అక్కడ ఒక గుడి ఉందిలే, ఆ ఏరియాకి వెళ్ళామంటే మంచిగా కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి ఉన్న ఒక డ్రీమ్ ఏంటంటే, ఇప్పుడు మన 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి చూసారా, 12 జ్యోతిర్లింగాలు. కేదార్నాథ్, ఇంకా శ్రీశైలం, ఇలా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా. సో ఈ అన్నింటి కూడా ఒకే ట్రిప్లో అయితే కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో దాని బడ్జెట్ మొత్తం ప్లాన్ చేసిన దాన్ని బట్టి నాకైతే ఓన్లీ సింగిల్ పర్సన్ ఫుడ్, పెట్రోల్, అలాగే బెడ్కి అన్నిటికీ కూడా ఒక 1,50,000 అయితే ఎస్టిమేషన్ వేసాను, అంటే ఎక్స్ట్రా ఖర్చులతో కలుపుకొని. సో గైస్, మీరైతే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే అన్ని తిరుగుదాం. సో వన్ ఆఫ్ ద డ్రీమ్ రైడ్ అనమాట. ఎలాగైతే అందరికి లదాఖ్ వెళ్ళాలని ప్లాన్ ఉంటుందో నాకు కూడా అది కూడా సోలో ట్రిప్, ఒక్కడనే వెళ్ళాలి. గుడ్ సన్ రైజ్ అనమాట. నేను యాక్చువల్గా మార్నింగ్ 6కే వచ్చి వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోతుంది. సో గుడికి వెళ్ళాను అనమాట. గుడికి వెళ్ళి అలాగ వచ్చాను. సో దానివల్ల అయితే కొంచెం టైం అయితే పట్టింది. సో ఇక్కడ నుంచి అలాగా ముందుకెళ్ళి అలా యూటర్న్ తీసుకొని మళ్ళీ అలా వెళ్ళిపోదాం. సో నాకు ఎందుకో బండి పికప్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మొన్న రీసెంట్గా అయితే చిన్న యాక్సిడెంట్ అయితే అయిందనమాట. సో పడిపోయాను. సో అదైతే ఎవరికి తెలియదు, చెప్పలేదు, ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు. బట్ మన దెబ్బలు అవి చూసి అలా కనిపెట్టారు అనమాట. సో
సో మీలో కూడా ఎవరో ఒకరు ఇలా పడిపోయి ఇంట్లో దాచిపెట్టిన ఉంటాయి కదా, సో అలా ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత మన బండికి తగిలిన దెబ్బలు, నాకు తగిలిన దెబ్బలు అన్ని చూపిస్తాను. సో ఈ రోడ్ వచ్చేసి చాలా బాగుంటది. సో ఏదో అరకు గాడికి వచ్చిన ఫీల్ వస్తుంది అనమాట ప్రతిసారి నాకు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. నాకెత్తుంది. అది పెద్దది, ఇది చిన్నది. పెద్దదాని దగ్గరికి మనం వెళ్ళాం, పొడుస్తుందని భయం. ఈ గుడి చాలా మందికి తెలుసు, చాలా బాగుంటది అనమాట. అలాగే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ వస్తే ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇది సన్ ఏమన్నా తగులుతుందా కానీ ఒక 10 తర్వాత మాత్రం దోలు తింపేస్తుంది అనమాట ఎండ. సో మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. జై శ్రీరామ్, హర మహాదేవ్ శంభో. సో వ్యూ వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటది. సో మన ఎన్ఆర్బిట్ మాల్ కూడా ఇక్కడ నుంచి అయితే పనులన్నీ మనం చూడొచ్చు అనమాట. సో గేర్ లో బండి అయితే అప్ డౌన్ కదా. సో ఇది వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి గుడి, మన ఆంజనేయ స్వామి, మన స్ట్రెంత్. సో ఇక్కడ నుంచి చూస్తే మన ఎన్ఆర్బిట్ మాల్ మొత్తం కనిపిస్తుంది కదా. సో ఒక 1 month బ్యాక్ అయితే ఇవేమీ లేవు అనమాట. సో ఇప్పుడు 1 month లోనే చాలా అయితే కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది. సో నేనే చాలాసారి ప్రతిసారి చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ప్రతిసారి ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అంటారా అని చెప్పేసి. సో మ్యాక్సిమం ఒక 1 year బ్యాక్ 2024లో చూసుకున్నట్టయితే మనం అదేమీ లేదు. ఎండ పడుతుంది అనుకుంటా. సో అక్కడ చూడండి 36th floor బిల్డింగ్ ఉంది కదా మనకి సీతమ్మ దారిలో, అది కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మొత్తం అంతా కనిపిస్తుంది, మన వైజాగ్ అంతా కనిపిస్తుంది. అక్కడ చూసినట్టయితే అది పోర్ట్ అనమాట. చాలా బాగుంటది ఇక్కడ వ్యూ వచ్చేసి. కాకపోతే మనమే కొంచెం ఇక్కడ అంతా చూడండి, ఇది గుడి అని కూడా చూడకుండా ఇక్కడ బీర్ సీసాలు, సిగరెట్లు అన్ని తాగేసి దరిద్రం చేసి పారేస్తాం. సో ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే మనకే మంచిది కదా. నా బండి ఎక్కడ స్క్రాచెస్ పడ్డాయి ఏంటి అనేది. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మన బ్రేక్ లెవర్ చూడండి, ఇది ఇలాగా ఈ షేప్లో, ఇదే షేప్లో ఉంది, ఇదే షేప్లో మారింది. సో లెఫ్ట్ సైడ్ అయితే పడ్డాను అనమాట. సో దానివల్ల అయితే ఇది దీని మీద ప్రెజర్ పడి ఇది వంగిపోయి ఇదంతా చూడండి సగం దాకా చెక్కిసింది. హాఫ్ ఆఫ్ ది క్లచ్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ స్క్రాచ్, పెద్ద పడ్డది, సరైన స్క్రాచ్ పడ్డది. లివర్ కూడా లైట్ జస్ట్ ఒక 1 inch అయితే బెండ్ అయింది లోపలికి. మీకు కనిపిస్తుందో లేదా చూసారు కదా, లైట్ గా బెండ్ అయింది. సో మన హ్యాండిల్ బార్ వచ్చేసి ఇక్కడంతా బెండ్ అయిపోయింది అనమాట. సో ఒక 50 rupees ఇస్తే హ్యాండిల్ బెండ్ అనేది తీసేశారు. అదనమాట బండికి తగిలినప్పుడు. నాకైతే జస్ట్ ఇగో లైట్ గా ఈ పేలు దగ్గర, ఇక్కడ చేయి దగ్గర అనేది గీసుకున్నాయి అనమాట, అంతే. సో ఇంకా ఎల్బో దగ్గర చిన్నది గీసుకుంది. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోండి గైస్. ఇంకా మనకి ఇప్పుడు నాకు 20 years మా అయితే ఇంకో 40 వచ్చేదాకా నేను గట్టిగా తిరగలను. ఆ తర్వాత మళ్ళీ నేను తిరగలను చెప్పండి. సో అప్పుడు దాకా నేను తిరుగుతూనే ఉండాలనేది నాకైతే అనిపిస్తుంది. సో దానికి మీరు సపోర్ట్ చేయడం అయితే జరిగితే కనుక నేను ఖచ్చితంగా అయితే నా 40 years వచ్చేదాకా నా డ్రీమ్ లైఫ్ అయితే లీడ్ చేయగలను. అలాగే మీరు కూడా మీ డ్రీమ్ లైఫ్ లీడ్ చేయడానికి ఏం చేయాలో అదైతే చెయ్యండి. ఆడిని ఒపీనియన్ అడగద్దు అసలు ఎవరు కూడా. జస్ట్ మీ అమ్మ నాన్నకి మీకు నచ్చితే చాలన్నమాట మీరు చేసే పని. సో అంతే, లైఫ్ మీ లైఫ్ మీరు లీడ్ చేయాలి, అంతేగాని మీ పక్కోడు మీ లైఫ్ లీడ్ చేయకూడదు. సో మీకు ఎలా నచ్చితే అలా బతకండి.
సో లైఫ్ని అయితే ఎంజాయ్ చేయండి. సో నాలాంటి యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి. సో మన వినోద్ అయితే రైడ్కి వెళ్ళాం. ఆ రైడ్ అయితే చాలా క్రేజీగా అయితే జరిగిందనమాట. సో ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, కావాలంటే వెళ్ళి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో వీడియో మీకు ఎలాగ అనిపించింది అనేది కూడా కింద అయితే కామెంట్ చేయండి బాయ్స్. సో లవ్ యూ బాయ్స్, బాయ్ బాయ్.